మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ రెండు చేతులు పైగా చెప్తాం హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి ఆ పరలోకాన్ని మంచి భాగ్యమైన ఇద్దరు ఎంచుకోకుండా మన కోసం పాపమైనటువంటి మన కోసమైన ఈ యొక్క లోకానికి వచ్చి శరీరధారిగా నీ కోసం నా కోసమైన ప్రాణాన్ని అర్పించారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మొదటిగా క్షమాపణ కలిగి ఉండాలి, రెండోదిగా సహోదర ప్రేమ అనేది మనము కలిగి ఉండాలి. సహోదర ప్రేమ అంటే ఏంటి? అతని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు సహాయం చేయడమే కదా సహోదర ప్రేమ అంటే. అతని ఇబ్బందులను మనం సహాయం చేస్తే మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అతను మనకి సహాయం అనేది చేస్తాడు. కనుక సహోదర ప్రేమ కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. శివులో పలికిన మొదటి మాటలు దేవుడు మనకి రెండు విషయాల్ని తెలియజేస్తున్నాడు. ఏమనంటే మొదటిగా నువ్వు క్షమించు, నీ పాపములు క్షమించబడతాయి. తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తాము, అవన్నీ కూడా క్షమించబడతాయి. రెండోదిగా అంటున్నాడు సహోదర ప్రేమ కలిగి జీవించు. ఎందుకు సహోదర ప్రేమ కలిగి జీవించాలంటే మనం ఆలోచన చేసుకున్నట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. ఎవడైనాను దేవుడిని ప్రేమించునని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లా వాడు అబద్ధికుడగును. ఆగుదామండి. ఏమంటున్నానండి? నేను దేవుని చాలా ప్రేమిస్తున్నాను, దేవునికి నేను అర్పణ కూడా అర్పిస్తున్నాను, ప్రతిరోజు అన్ని కూడా నేను తీసుకొస్తున్నాను మనము చెప్తున్నాం. కానీ సహోదరి ప్రేమ లేకపోతే మనము దేవుని ప్రేమిస్తున్నట్లే అంటే కాదు. కానీ దేవుడు అన్నాడు సహోదర ప్రేమ కలిగి జీవించాలి. ఎందుకు సహోదర ప్రేమ కలిగి జీవించాలంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నీతిమంతులను చూచి నేను ఆకలి కొంటే మీరు నాకు ఆహారం పెట్టరు, నేను దప్పి కొంటే మీరు నాకు దాహము తీర్చరు. అప్పుడు నీతిమంతులు అంటున్నారు, అయ్యా నువ్వెప్పుడు ఆకలి కొన్నావయ్యా, నువ్వెప్పుడు దప్పి కొన్నావా అంటే ఆయన అంటున్నారు, మిక్కిల అల్పులైన నీ సహోదరులు ఒకరు చేశారు కనుక నాకు కూడా చేసినట్టు. అంటే సహోదర ప్రేమ ఇందులో మనకి చూపిస్తున్నాడు. మన సహోదరు మనం ప్రేమించినట్లయితే మనమందరం కూడా దేవుని ఒక ధర్మశాస్త్రంను నెరవేర్చినట్టే. అందుకే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏమనంటే అందరూ కూడా ఒకసారైనా బైబిల్ కంప్లీట్ చేశారండి? బైబిల్ ఒకసారి కంప్లీట్ చేశారా? చేయొద్దండి అందరూ. ఎవరెవరైతే ఫస్ట్ సారి బైబిల్ కంప్లీట్ చేశారో మీ అందరికి ఒక ప్రశ్న అనుకుంటారు, అయ్యో బైబిల్ చదివితే అవసరం చదివేనేమో, ప్రశ్న అడుగుతుందంటే అనుకుంటారు. మీరందరూ కూడా ధన్యులు. ఎందుకని అడుగుతున్నా అంటే ధర్మశాస్త్రం అంతా కూడా ఒక విషయంలో సంపూర్ణమైనది. అది ఏ విషయం అనేది మీరు చెప్పాలి నాకు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. హల్లెలూయా. అదే మరి 10వ ఆజ్ఞ అయిన తర్వాత ప్రాముఖ్యమైన ఆజ్ఞ మరొకటి ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనున్నది. హల్లెలూయా. కాబట్టి బైబిల్ చదువుతున్నామంటే ధర్మశాస్త్రం మనము నెరవేరుస్తున్నట్టే. అంటే సహోదర ప్రేమ కలిగి మనం జీవిస్తే మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే వారం కింద ఉంటాం. ధర్మశాస్త్రం నెరవేర్స్తే మాకేంటి ప్రయోజనం అనుకుంటారేమో, పరలోకానికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. పరలోకం ఎందుకు లాంటి నరకం బాగానే ఉంటుందంటే నరకానికి వెళ్ళడానికి ఎవరైనా ఇష్టపడతారంటే ఇష్టపడరు. ఎందుకంటే
నరకాన్ని ఎప్పుడు కూడా రోదన, కన్నీరు ఇవన్నీ కూడా మనము కారుస్తుంటే ఎందుకు అంత ఇబ్బంది పడడం? అదే దేవునితో సహవాసం కలిగి ఉండి, సహోదర ప్రేమ కలిగి ఉండి, క్షమించే వారి కింద మనం ఉంటే దేవుడు మనం పరలోకాన్ని తీసుకెళ్తానని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు సహోదర ప్రేమ కలిగి జీవిస్తున్నావా? ధర్మశాస్త్రంని నెరవేరుస్తున్నావు అని దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మొదటిగా క్షమించే వారి కింద మనందరము కూడా జీవించాలి. రెండవదిగా మనము సహోదర ప్రేమ కలిగి మనము జీవించాలి. రోమపత్రిక 13వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. రోమపత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండట ధర్మశాస్త్రమును నెరవేర్చుట. రిఫరెన్స్ కూడా మనకు అన్ని కూడా ఎంత సంక్షేపముగా ఇమిడి ఉన్నాయి. దేవుడు మాట్లాడుతున్న ఏమంటే, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రం మనము నెరవేర్చే వారి కింద ఉంటామని దేవుని యొక్క వాక్య భాగం మనకి రోజు సెలవిస్తుంది. కనుక మొదటిగా మనం ఏం చేయాలంటే, క్షమించే వారి కింద మనము ఉండాలి. రెండోది, మనం సహోదర ప్రేమ కలిగి జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే అక్కడ హింసించిన వారిని క్షమించండి అని ఎలాగైతే తండ్రికి ప్రార్థన చేస్తున్నా, అలాగే మనము కూడా మనం తిట్టే వారిని మనందరం కూడా మన ప్రేమతో మాట్లాడితే బాగానే ఉంటుంది. అదే కోపడి ఈ జన్మలో నేను వీడితో మాట్లాడినంటే ఒకవేళ మనం మరణించిన తర్వాత దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. నీ సహోదరితో ఎప్పటి వరకు మాట్లాడలేదు, నువ్వు ఇన్ని సంవత్సరాలు నీ సహోదరితో మాట్లాడలేదు అని దేవుడు లెక్కడితో మనం ఏం చేయాలి? మనము తలదించుకోవాలి. అటువంటి పరిస్థితులు ఉండగలేకుండా మనం మొదటిగా ఎవరైనా మన పట్ల ఏదైనా కార్యం చేస్తే మనం క్షమించే వారి కింద మనము ఉండాలి.